రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు పరిపాలన ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులను, కార్యకర్తలను అడుగడుగున ఇబ్బంది పెట్టారని మంత్రి నారా లోకేష్ అన్నారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల తరపున పోరాడాలని వెళ్లినప్పుడు టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని, అలాగే పార్టీ ఆఫీసులపై దాడులు చేసి ధ్వంసం చేశారని అన్నారు. అప్పటి ప్రభుత్వంలో నిబంధనలు అతిక్రమించిన ప్రతి ఒక్క అధికారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున పైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టాలని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. నో క్వశ్చన్స్. సాక్షి.